ఎక్కువగా అప్పుల పాలవుతున్నారు అనుకోండి, మీకు ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఎక్కువగా మీకు శత్రువులు ఉంటున్నారు, ఎంత డబ్బు సంపాదిస్తున్నా మీకు చేతుల్లో నిలబడట్లేదు, ఇక ధారాపాతంగా ఖర్చు అయిపోతుంది. ఇలాంటివి చాలామందికి జాతకులకి కొంతమందికి సహజంగా జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులన్నీ కూడా అమ్మేసుకొని రోడ్డున పడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక, మీ జాతక చక్రంలో మీరు ఎక్కువగా అప్పుల పాలవుతున్నారు అనుకోండి, మీకు ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఎక్కువగా మీకు శత్రువులు ఉంటున్నారు, ఎంత డబ్బు సంపాదిస్తున్నా మీకు చేతుల్లో నిలబడట్లేదు, ఇక ధారాపాతంగా ఖర్చు అయిపోతుంది. ఇలాంటివి చాలామందికి జాతకులకి కొంతమందికి సహజంగా జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులన్నీ కూడా అమ్మేసుకొని రోడ్డున పడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే మాకు ఎందుకు ఇలాంటి కంటెంట్లు ఎలా చేయగలుగుతున్నారండి మీరు అని కొంతమందికి సందేహం రావచ్చు. ఏ జ్యోతిష్యులైనా సరే పుస్తకాలు చదివి నేర్చుకున్న తర్వాత వ్యక్తిగత జాతకాలు చూడడం నేర్చుకుంటారు. ఆ వ్యక్తిగత జాతకాల నుంచి వచ్చేవి వీడియోలన్నీ కూడా కొత్తగా ఎవరు క్రియేట్ చేసేలేవండి. ఏ జ్యోతిష్యుడైనా సరే పుస్తకాల నుంచి వచ్చే కంటెంట్, వ్యక్తిగత జాతకాలు చూసి వచ్చే కంటెంట్, ఇవన్నీ కూడా కొంతమంది చూస్తూ ఉంటాం. వాళ్ళ తాత ముత్తాతలు ఏదో ఆస్తిస్తూ ఉంటారు, తల్లిదండ్రులు ఆస్తిస్తూ ఉంటారు, సహజంగా ఇస్తారు. పూర్వం ఆస్తులు ఉండేవి కాబట్టి ఎంతో అంత ఇచ్చారనుకోండి. శుభ్రమైన వాళ్ళు అనుకోండి దాన్ని డెవలప్ చేసుకుంటారు. ఇంకా ఒక ఎకరం ఇస్తే దాన్ని 2 ఎకరాలు, లేకపోతే ఒక ఇల్లు ఇస్తే 2 ఇల్లులు కొనడం, ఇలాగ. లేదంటే ఉన్నదాన్నే జాగ్రత్తగా ఉంచడం, పాడు చేయకుండా ఉన్నదాన్నే జాగ్రత్తగా ఉంచడం, ఇలా ఉంటుంది. ఇది ఒక కేటగిరీ. కొంతమంది ఉంటారు ఇచ్చిన ఆస్తినంతా కూడా జలస మొత్తం మొత్తం గంగార్పణం చేసేసి, ఇంకా మళ్ళీ అప్పులు చేసి, అప్పులు తీర్చక దాక్కుంటూ వాళ్ళు దాక్కుంటారు. చూడండి, అప్పుల వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తారు, లేరండి నా ఊరు వెళ్ళారండి, మీ అప్పు కోసం, మీ అప్పు తీర్చడానికి ఎవరిని అడగడానికి వెళ్ళారండి అంటే అంత దొంగ బతుకు అయిపోతుంది అదంతా. అంతే కదా, పచ్చి నిజాలు కాబట్టి ఇలాంటి పదాలు వాడచ్చు, తప్పులేదు ఇందులో. అలాంటి జాతకులకి కొంతమంది పాపం న్యాయంగానే షూరిటీ సంతకాలు పెట్టో వాళ్ళ స్నేహితుల దగ్గర మోసపోవడం ఏదో జరుగుతూ ఉంటాయి. మంచితనంగా కూడా మోసపోయిన వాళ్ళు ఉంటారు, నష్టపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఈ కేటగిరీ ఇప్పుడు నేను చెప్పి కంటెంట్లోకి వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా. ఎందుకు జరుగుతుంది, జాతక చక్రంలో ఎలా ఉంటే జరుగుతుంది, శ్రద్ధగా వినండి. ఎందుకు జరుగుతుంది, జాతక చక్రంలో ఎలా ఉంటే జరుగుతుంది అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మీ జాతక చక్రంలో మీకు మీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం, అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినంత కూడా. లాసెస్ అంటే డెబిట్స్, శత్రువులు, ఆరోగ్యం, ఇవన్నీ కూడా ఎలా అంటే మనము మీ యొక్క షష్టమాధిపతిని చూడాలి. మీ షష్టమాధిపతి ఎవరయ్యారో చూడాలి. మీ షష్టమాధిపతి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపగ్రహాలచే చూడబడకూడదు. గుర్తుంచుకోండి, నైసర్గిక పాపగ్రహాలచే చూడబడకూడదు. ఇది మొట్టమొదటి పాయింట్. షష్టమాధిపతి ఎప్పుడూ కూడా మీకు ఆ షష్టమాధిపతికి ఆధిపత్యం ఏదైతే వస్తుందో అది ఒక ఆధిపత్యం యోగకారకుడు అయినప్పుడు, అంటే షష్టమాధిపత్యంతో పాటు ఇంకో ఆధిపత్యం ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆయన లగ్నాత్తు షష్టమాధిపతి అంటే పాపాధిపత్యాన్ని తీసుకున్నాడు, ఇంకో ఆధిపత్యం యోగకారకుడు అయ్యాడు అనుకోండి,
అప్పుడు కూడా ఈ షష్టమాధిపతి యొక్క క్యాలిక్యులేషన్ చాలా జాగ్రత్తగా వెయ్యాలి, చాలా జాగ్రత్తగా చూడాలి. యోగకారకుడు అయ్యాడు, యోగకారకుడు అయినప్పుడు కూడా ఆయనకి షష్టమాధిపత్యం వచ్చింది అనుకోండి, అప్పుడు మీ జాతక చక్రంలో మీరు అప్పుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. ఎవరికి డబ్బు ఇవ్వడం కానీ, మీరు ఎవరి దగ్గర అప్పుగా తీసుకోవడం కానీ, మీ ఆస్తులు షూరిటీగా పెట్టడం కానీ చెయ్యకూడదు, ఎప్పుడు కూడా చెయ్యకూడదు. ఇలా చేస్తే మీకు ఇబ్బందులు తప్పవు. లగ్నాత్తు యోగకారకుడయ్యి షష్టమాధిపత్యాన్ని తీసుకున్న గ్రహము చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. ఆయన ఉన్న స్థానం ఏంటో చూసుకోవాలి, ఆయన స్థానాన్ని బట్టి ఆయన ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మీ షష్టమాధిపతి ఎవరైతే అయ్యారో ఆయనకి ఆయన యోగకారకత్వం వచ్చింది అనుకోండి ఆయనకి, అప్పుడు ఎలా అంటే మీకు ఇబ్బందులు ఎప్పుడు ఉండవు అంటే ఆ షష్టమాధిపతిని ఖచ్చితంగా ఇంకొక యోగకారకుడు చూడాలి, నైసర్గిక శుభగ్రహం చూడాలి. ఫస్ట్ నైసర్గిక శుభగ్రహం, తర్వాత యోగకారకుడు చూడటం. అంటే నైసర్గిక శుభగ్రహం అంటే ఎవరు? మొట్టమొదటిగా మనం గురువు గురించి చెప్పుకుంటాం. గురువు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు, ఇక్కడ ఈ 4 కూడా శుభగ్రహాల కింద తీసుకోండి, చూడాలి. లేదా ఎవరైనా యోగకారకుడు చూడాలి అంటే లగ్నాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ చూడాలి. అర్థమైందండి? ఇప్పుడు మీ షష్టమాధిపతికే లగ్నాధిపత్యం వచ్చిందనుకోండి, లగ్నాధిపత్యం వచ్చిన షష్టమాధిపత్యం వచ్చిన గ్రహం ఆయన చూసుకోడు కదా, అప్పుడు ఏ పంచమాధిపతో భాగ్యాధిపతో చూడాలి. క్లియర్ అయిందా? ఇప్పుడు ఒక యోగకారకుడు అయ్యి ఒక యోగకారకత్వం వచ్చిందండి, ఇంకో 2 యోగకారకులు ఉన్నారు కదా, వాళ్ళు చూడొచ్చు కదా, ఎవరో ఒకరు చూడాలి. ఇలా చూసినప్పుడు వాళ్ళకి అప్పులు ఉండవు, రోగాలు ఉండవు, శత్రువులు ఉండరు. ఉన్న రోగాలు ఉన్న క్యూరబుల్ డిసీజెస్, అప్పులు ఉన్న లోన్స్ రూపంలో ఉండడము. ఇల్లు కొనుక్కుంటున్నారు అనుకోండి, లోనే కదా, ఈఎంఐ క్లియర్ చేసేసుకుంటారు, అంతేగాని అప్పుల బాధలు ఉండవు, లోన్లు ఉంటాయి వాళ్ళకి అంతే. శత్రువులు ఉండరు, ఉన్న వాళ్ళు ఓటమిని అంగీకరించి పక్కకు వెళ్ళిపోతారు సింపుల్గా, మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. క్లియర్ అయిందా? అంటే షష్టమాధిపతి ఎవరైతే అయ్యారో ఆయనకి యోగకారకత్వం వచ్చింది అనుకోండి, అప్పుడు నైసర్గిక శుభగ్రహం చూడాలి, లేదా ఒక యోగకారకుడు చూడాలి. షష్టమాధిపతికి యోగకారకత్వం రాలేదనుకోండి, అసలు ఇదంతా ఈ కంటెంట్ అంతా అవసరం లేదు ఇంకా. క్లియర్ అయిందా? షష్టమాధిపతికి యోగకారకత్వం వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ ఇబ్బందులు. అప్పుడు శుభగ్రహం చూడకపోయినా, ఇంకొక యోగకారకుడు చూడకపోయినా అప్పుడు ఇబ్బందులు ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు చెప్పాను కదా, ఎప్పుడు ఇబ్బందులు ఉంటాయి చెప్పాను కదా ఇందాక, అదే కదా నేను మీకు చెప్పింది, ఇదే. ఉదాహరణకి షష్టమాధిపత్యం వచ్చిన ఒక గ్రహానికి యోగకారకత్వం వచ్చి నైసర్గిక పాపగ్రహంచే చూడబడుతుంటే అది ఇంకా ప్రమాదానికి దారితీస్తుంది, ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి, శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటారు, ఎక్కువగా నష్టాలు చవి చూస్తూ ఉంటారు జాతకులు, ఏదో తెలియని ఇబ్బందులు వెంటాడుతూ ఉంటాయి వాళ్ళని. ఇది చాలా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో పాపగ్రహం చూడకూడదు. 2, షష్టమాధిపతి యోగకారకత్వం వచ్చిన గ్రహాన్ని ఇంకో దుస్థానాధిపతి అస్సలు చూడకూడదు. నైసర్గిక పాపగ్రహం చూసినా, ఇంకో దుస్థానాధిపతి చూసినా ఇబ్బందులు తప్పవు. వాళ్ళకి అప్పులు ఎక్కువగా ఉంటూ ఉండడము, లోన్లు వేరు అప్పులు వేరండి. ఇందాక నేను చెప్పేసాను లోన్లు ఎందుకు ఉంటాయన్నది, ఎలా ఉంటాయన్నది. అప్పులు ఉండవు వాళ్ళకి, వీళ్ళు అప్పుల పాలైపోతూ ఉంటారు. అంటే ఉన్న ఆస్తులు కూడా అమ్మేసుకోవడము, అమ్ముకుని జలసాలు చేయడము, తర్వాత చెడు మార్గాలకు వెళ్ళడము, మద్యపానము. ఇంకా అప్పుల పాలైపోయినప్పుడు ఏంటి, అవన్నీ మర్చిపోవడానికి మద్యం సేవిస్తూ ఉండడం, ఇంకా అప్పుల పాలవడం.
అది తాగితే కానీ వాళ్ళకి మత్తు రాదు, మత్తు వస్తే కానీ వాళ్ళు మర్చిపోలేరు. ఇది. మరి మీ ఇంట్లో స్త్రీల పరిస్థితి ఏంటండి? మగవాళ్ళు సింపుల్గా ఏమంటారంటే కష్టాలు ఎక్కువైపోయాయండి, అందుకే మేము మద్యపానానికి బానిసలు అయిపోయామండి అంటారు. మరి మీరు కష్టాలు అవ్వడానికి కారకులు మీరు. మరి మీ ఇంట్లో స్త్రీలు వాళ్ళు ఏం తప్పు చేశారు మీ వల్ల? వాళ్ళు ఎందుకు ఇబ్బందులు పడాలి? మీరు మద్యం తాగేసేసి ఆ మత్తులో మీరు ఆ కష్టాన్ని మర్చిపోతారు. మరి స్త్రీలు ఎలా మర్చిపోతారు? వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు మరి మీరు? ఇంకా అప్పులు పెంచుతున్నారు కదా. ఆలోచించుకోండి. చెడు మార్గాలకు వెళ్ళే వాళ్ళు ఆలోచించుకోండి. లేదండి మా ఇష్టం వచ్చినట్టు ఉంటామంటే అది మీ ఇష్టం. నేను చెప్పడానికి నాకు రైట్ లేదు, నాకు అర్హత ఉండదు. నేను ఒకటి ఇది మంచిది చెడు అని చెప్పడం వరకే. మాలాంటి వాళ్ళందరూ కూడా అది మంచిని ఎంచుకుంటారా చెడుని ఎంచుకుంటారా అనేది వాళ్ళ వ్యక్తిగతమైనది. ఈ 21st సెంచరీలో మనం చెప్పడం వరకు, అది ఆచరిస్తామా ఆచరించమా అనేది మన ఇష్టం. ఇప్పుడు నాకు కొంతమంది చెప్తారండి, ఇష్టమైతే పాటిస్తాను, లేకపోతే నా పని విన్నట్టు వింటాను, నువ్వు అంటాను, నా పని నేను చేసుకుంటాను. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని ఎవరైనా సరే ఇబ్బందులు పడకూడదు. ఏ కుటుంబం అయినా ప్రశాంతంగా ఉండాలి. ఎవరైనా అదే కదా కోరుకుంటాము. నేనైతే అదే కోరుకుంటాను. ఏ కుటుంబం అయినా ప్రశాంతంగా ఉండాలి. ఎవరైనా మనుషులే, ఎవరి మనసైనా ఒకటే. ఇబ్బందులు ఎవరి కుటుంబంలోనైనా తప్పవు. అలా అని చెప్పి ప్రశాంతతలు పోగొట్టుకోకూడదు. ఇది మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది. కాబట్టి షష్టమాధిపతితో చాలా ప్రమాదం. మీ జాతక చక్రంలో మీ యొక్క షష్టమాధిపతి ఎలా ఉన్నాడో మీరు చూసుకోండి. దాన్ని బట్టి మీరు ప్రయాణం చెయ్యండి. ఇప్పుడు నేను చెప్పేశాను కదా, చెక్ చేసుకోండి. ఇక ఎవరి జాతక చక్రంలో అయితే షష్టమాధిపతి సరిగ్గా లేకుండా నైసర్గిక పాపగ్రహం చే చూడబడుతూ, లేదా ఇంకో దుస్థానాధిపతి చూడబడుతూ, అది ఇంకా ప్రమాదం. ఇప్పుడు షష్టమాధిపతిని ఏ అష్టమాధిపతో ఏ వ్యయాధిపతితో చూస్తున్నాడు అనుకోండి, అది ఇంకా ప్రమాదకరం. వాళ్ళతో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చాలా ఇబ్బందులు. యోగకారకులు చూడడం మంచిది. అంటే పంచమాధిపతి, భాగ్యాధిపతి, లగ్నాధిపతి, తర్వాత దశమాధిపతి, ఆయన కూడా యోగకారకుడు అవుతాడు. 10th లార్డ్ కూడా చూడడం చాలా మంచిది. వీళ్ళు చూడాలి. దుస్థానాధిపతులు ఎప్పుడు చూడకూడదు. జాగ్రత్తగా మీరు ఎదరికి వెళ్ళాలి. దుస్థానాధిపతులు చూస్తున్నప్పుడు అష్టమాధిపతి కానీ, వ్యయాధిపతి కానీ, తృతీయాధిపతి కానీ, తర్వాత ప్రిఫరెన్స్ తృతీయాధిపతి చూసినా కూడా కొంచెం ప్రమాదం. ఇవన్నీ కూడా ఎవరికైతే ఇలా చూస్తూ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి శత్రువులు, అప్పులు, రోగాలు, ఈ ఇబ్బందులు ఎక్కువ ఎవరికైతే ఉంటున్నాయో ఆ జాతకులు తీసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే కంపల్సరీ చేసుకోండి. ఈ పరిహారం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మీరు యథావిధిగా ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి. ఏ విధంగా పూజించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అంటే కనుక, మీరు ఒక వెండి గ్లాసు తీసుకోండి, చిన్నది. జాగ్రత్త సుమా, ఇది ఆలయంలో చేయాలి కదా. ఆ వెండి గ్లాస్ తోటి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ అది గురువుగారు మీరు వెండి గ్లాస్తో వెళ్ళమన్నారు, మేము మైకల్లో ఉన్నాం, అది పోయిందంటే నేనేం చేయలేను. చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని ఎవరిని తీసుకువెళ్ళండి పరిహారం చేస్తున్నప్పుడు. ఆ వెండి గ్లాసులో చిన్నది తీసుకోండి, కొత్తది వాడకుండా ఉండాలి. దీనికోసం వాడాలి. ఇంకా ప్రతిసారి పరిహారానికి ఇదే వాడుకోవాలి. మంచినీటిని పోసుకుని కాస్త పటికి బెల్లము అంటే మీకు దొరుకుతుంది, ఓకేనా. ఆ పటికి బెల్లాన్ని వేసి ఆ నీటిని మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకంగా చేయడానికి ఇవ్వాలి. లేదా జంట నాగులు అని ఉంటాయి. ఆ జంట నాగులకి మీ చేతులతో మీరైనా పోసుకోవచ్చు. లేదా రెండు కొంచెం ఎక్కువ తీసుకువెళ్ళి మీరు అక్కడ పోసుకుని లోపల అభిషేకానికి కూడా ఇవ్వచ్చు. ఏదైనా చేయొచ్చు. ప్రతి మంగళవారం పటిక బెల్లం నీళ్ళతో పొయ్యాలండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, లేదా జంట నాగులకి. ఇలా ప్రతి మంగళవారం చేస్తూ ఉండాలి. ఎన్ని మంగళవారాలు చేయాలండి? 27 మంగళవారాలు చేయాలి. మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు. ఇలా చేస్తూ ఉండండి. మీరు ఇందాక నేను చెప్పిన ఇబ్బందుల నుంచి బయటపడి ప్రశాంతమైన వాతావరణం పొందడానికి అవకాశాలు ఉంటాయని ఈజీగా చెప్పచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.